అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఉన్నారు. బీసీల కులగణన చేయాల్సిందే, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్కి సంబంధించి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ అనేటువంటి దానిపైన రేపు ఇందిరా పార్క్ దగ్గర 10వ తారీఖు రోజు ధర్నాకు పూనుకుంటున్నారు. భారీ ఎత్తున మాట్లాడదాం. ఏ అంశాల ఎజెండాగా ఉండబోతోంది? బీసీ కులగణన అంటున్నారు, చేసే సిచ్యువేషన్ ఉందా రాష్ట్రంలో ఇప్పుడు? ఎందుకంటే మొన్న జరిగినటువంటి మీటింగ్లో జానారెడ్డి దీన్ని సైడ్ పక్కన పెట్టండి అనేటువంటి మాట మాట్లాడనేటువంటిది ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ ఇస్తాం 42 అధికారంలోకి రాగానే మేము కులగణన చేస్తామని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చి ఇలా 8 నెలలు అవుతా ఉన్నది. మీనమేసా లెక్క పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ద్వంద్వ వైఖరి కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. నిన్న రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ చూసినాం మనం, నిండు సాక్షిగా పార్లమెంటు సాక్షిగా వారు ఏమంటారు, ఇలా బీసీలను, ఎస్సీలను, ఆదివాసీలను మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు పద్మవ్యూహంలోకి నెట్టి మరి వాళ్ళని అణచివేస్తూ ఉన్నారు, వాళ్ళ వాట వాళ్ళు దక్కట్లేదు. మరి అందుకోసమే ఆ పద్మవ్యూహం నుంచి కులగణన అనే ఒక సాధనం ద్వారా నేను బయటకు తీసుకొస్తా అని చెప్పేసి, సమగ్ర కులగణన అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ బీసీలను పద్మవ్యూహంలో నుంచి బయటకు తీసుకురావడం కోసం ఒక సాధనంగా వాడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉంటే, ఈ రాష్ట్రంలో ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే సిద్ధరామయ్య గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు, ఇదే బట్టి విక్రమార్క గారు, ఇదే పొన్నం ప్రభాకర్ గారు, ఇదే కొండా సురేఖమ్మ అందరూ మాట్లాడి మేము సమగ్ర కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవాళ వారిచ్చినటువంటి మాటను, వారిచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా పోయే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మేము ఈ కుట్రను గమనించినాము. ఈ కుట్రను గమనించి వారు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైతే లోక్సభ ఎలక్షన్ సందర్భంగా పోయినప్పుడే కుట్రకు బీజాలు పడ్డాయి. మరి అక్కడనే వాళ్ళు కుట్రలు చేసిండ్రు. ఆ దాన్ని గమనించినాము. ఆ రోజు ఎవరు మాట్లాడినరు, పార్లమెంట్ ఎలక్షన్స్ కాగానే కులగణన మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించబోతా ఉన్నామన్నా, నువ్వు కిరణ్ను గెలిపించుకరా, తర్వాత ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలవుతాయి, అయిన తర్వాత నీకు మంత్రివర్గంలో నీకు చోటిస్తా అని చెప్పేసి మరి ఇదే రాజగోపాల్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి గారు రహస్య చర్చలు చేశారు. ఆ రోజు మేము మాట్లాడినాం. ఆ రోజు ఇదే ప్రెస్ క్లబ్ వేదికగా మేము ఈ విషయాలు చెప్తున్నాము. మీరు 6 నెలల్లో సమగ్ర కులగణన చేస్తున్నారు, లోకల్ బాడీస్ ఇస్తున్నారు, ఎందుకు చేయరు అనుకుంటారు? కుట్రను పసిగట్టినంటారు. ఆ కుట్ర ఎందుకు, దేనికోసం ఇచ్చారు కదా వాళ్ళ హామీ? కుట్ర అంటున్నారు ఎందుకు? ఆ కుట్రను పసిగట్టే ఉద్యమ కార్యాచరణ ఇస్తున్నాం. 3 నెలలుగా అనేక సదస్సులు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి. మరి ఇదే ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేసినాము, ఇదే అమరవీరుల స్తూపం దగ్గర కూడా ధర్నా చేసినాము, అట్లాగే ఇందిరా పార్క్ దగ్గర వేలాది మందితోటి ధర్నా చేసినాము, నిన్న సెక్రటరీ ముట్టడి చేసినాము. అయినప్పటికీ మొద్దు నిద్రపోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే కుట్ర, మీరు అన్నారు కదా మధు గారు, ఒకటే కుట్ర. ఆ కుట్ర ఏంటంటే బీసీలకి స్థానిక సంస్థల్లో వాళ్ళకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వద్దని చెప్పేసి, వీళ్ళు మా కాలి కింద చెప్పుల్లాగా ఉండాలి, వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలుగా మాకు అవకాశం లేదు, ఎట్లాగూ ఇంకా పెద్ద పదవులకు అయితే ఇంకా అవకాశమే లేదు. కానీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. రేవంత్ రెడ్డి గారు అండ్ జానారెడ్డి అండ్ కోదండ రామరెడ్డి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి టీం అంతా ఈ ముఠా అయిందంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు 23,000 మంది ప్రజాప్రతినిధులు వస్తారు, మా చుట్టాలు పక్కాలు ఉండరు అని చెప్పేసి వాళ్ళ కడుపు నొప్పి బాధతోటి దీన్ని ఎట్లన్నా చేసి పక్కదారి పట్టిద్దామని చెప్పేసి ఎట్లన్నా చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ఇప్పుడు మీరు అడుగుతా ఉన్నారు, రిజర్వేషన్ వల్ల లాభపడతారు బీసీలని. కులగణన అయ్యే పరిస్థితి ఉందా స్థానిక సంస్థల ఎన్నికలు? అదిగా నేను అడుగుతా ఉన్నాను, కులగణన ఎవరు అడిగిండ్రు? కులగణన ఎవరు డిమాండ్ చేసిండు? ఏ పార్టీ చేసింది? ఏ సంఘం చేసింది? ఏ సంస్థ చేసింది? రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కదా, ఆయనే బయటకు వచ్చింది కదా, ఇదే రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడారు కదా. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నెరవేర్చుకోవడం కోసం ఉన్న ఇబ్బంది ఏంది? మీకున్న నొప్పి ఏంది? మీకున్న బాధ ఏంది? మీకు ఏం కడుపు నొప్పి ఉన్నది? సమగ్ర కులగణన చేయడానికి ఏం బాధ ఉన్నది? 6 నెలలు అన్నారు, 8 నెలలు అయింది. ఒకటే రోజు చేయొచ్చు మధు గారు, ఒకటే రోజు చేయొచ్చు. మీరు చూసారు గతంలో ఇదే ఇక్కడ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు కుటుంబ సర్వే చేసి, సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. ఒకటే రోజు మన కళ్ళ ముందర చూసినాము. దుబాయ్లో ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు, సూరత్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, దేశమంతటా ఉన్నాడు, అంతా వచ్చి కులగణన వాళ్ళ సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. ఒక్క రోజులో చేసిండు. బీహార్లో ఇక్కడ ఇప్పుడు నిన్న మన కళ్ళ ముందు బీహార్ రాష్ట్రము దాదాపుగా 10 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో 15 రోజులలో కులగణన చేసిండు. మన పక్కన కర్ణాటకలో చేసిండు. కాబట్టి ఏం బాధ ఉన్నది? ఇవాళ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే, వారు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుకుంటే, వారు నిండు మనసుతో కోరుకుంటే, వారు పవిత్ర హృదయంతో కోరుకుంటే 15 రోజుల్లో మొత్తం కులగణన చేయొచ్చు.
42% రిజర్వేషన్ ఇవ్వచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కాంగ్రెస్లో లేడు, వారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్లో లేరు, వారు నరేంద్ర మోడీ కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీ బీటీమ్గా ఉన్నారు. అందుకోసమే నేను అడుగుతా ఉన్నా, మీరు నిరూపించుకోండి. మీరు మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ గారు మా నాయకుడు అంటారు కదా, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి హామీని ఇవాళ మొత్తం కూడా దేశంలో ఇలా మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. అయ్యా హల్వా 20 మంది తయారు చేసిన బడ్జెట్ను, ఆ బడ్జెట్ తయారు చేసిన దాంట్లో బీసీలు లేరు, ఆదివాసులు లేరు, దళితులు లేరు, ముస్లింలు లేరు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడి, నిర్మలా సీతారామన్ గారు ఈ హల్వా అందరికీ పంచమంటున్నా అని చెప్పేసి అన్నాడు. అయ్యా రాహుల్ గాంధీ గారు, మరి ఇక్కడ మీ నాయకుడు మీ శిష్యుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? హల్వాని ఎవరికి పంచుతున్నారు? ఈ బడ్జెట్ని ఎవరికి పంచుతున్నారు? ఈ డబ్బుని ఎవరికి పంచుతున్నారు? అధికారంలో భాగస్వామ్యం ఎవరికి పంచుతున్నారు? అందుకోసం మేము అడుగుతున్నాము, రేవంత్ రెడ్డి గారు హల్వా మీరు తినడమే కాదు, మీ చుట్టాలు, మీ పక్కాలు, మీ కుటుంబాలతో కాదు, మీ జానారెడ్డి గారు, మీ కోదండరామరెడ్డి గారు, మీ ఉత్తమ్ రెడ్డి గారు, మీ రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కోమటిరెడ్డి బ్రదర్స్ మీరు తినడం కాదు, మీ చుట్టాలు పక్కాలు పంచుకోవడం కాదు, మాకు కూడా పంచండి అంటున్నాం. కనీసం మెతుకులు ఏమని అంటున్నాం, కనీసం హల్వాలో కొంచెం టేస్ట్ అయినా చూస్తామంటున్నాము. కానీ హల్వాని ఆయన మాత్రము రాహుల్ గాంధీ గారి మాటను పెడచని పెట్టి ఆయన మాత్రం హల్వాని ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. సిచ్యువేషన్ చూస్తే ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్ కంటే ముందు చేయకపోతే కులగణన నెక్స్ట్ ఏముంటుంది కార్యాచరణ, ఏం చెబుతారు? మేము అన్ని రకాల పోరాటాలు చేసినాము. సత్యాగ్రహ ఉద్యమం ద్వారా మేము జనంలోకి వెళ్తాము, మొత్తం జిల్లాలకు వెళ్తాము. రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరిని, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని, ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి చారిత్రకమైనటువంటి తప్పిదాల్ని, ద్రోహాల్ని మొత్తం ప్రజలకు వివరిస్తాము. ఏం చేస్తాం మధు గారు? మేము చిన్నోళ్ళము, ఆయన దగ్గర రాజ్యం ఉన్నది, ఆయన దగ్గర పోలీసు ఉన్నారు, మేము శాంతియుతంగా పోతాము. ఇలా అనుకుంటుండొచ్చు, వారు గెలిచిండొచ్చు, వారు ఒక రోజు దీక్షనేనా అది సత్యాగ్రహ దీక్ష? దాన్ని ఎట్లా అన్ని సత్యాగ్రహ దీక్ష, ఒకరోజు దీక్ష, అట్లాగే అన్ని జిల్లాల్లో. రేపు వరంగల్లో ఉన్నది, రేపు వరంగల్లో మీటింగ్ జరుగుతూ ఉన్నది, 12 తారీఖున నల్గొండలో ఉన్నది. అన్ని జిల్లాల కేంద్రాల్లో మేము సత్యాగ్రహాలు చేస్తాము. మొత్తము ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని, చరిత్రని బట్టబయలు చేసి వీళ్ళ బట్టలిపుతాము, బీసీలని చైతన్యం చేస్తాం. మొత్తానికి 10వ తారీఖు రోజు సత్యాగ్రహ దీక్ష పేరిట ప్రారంభం చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో చేస్తాము, బీసీలను చైతన్యవంతం చేస్తాం. బీసీలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కామారెడ్డిలో రాహుల్ వచ్చి చెప్పారు, రేవంత్ రెడ్డి చెప్పారు, డైరెక్ట్గా సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఐసీసీ నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ చెప్పినటువంటి సిచ్యువేషన్, దాన్ని నిలబెట్టుకోవాలి, లేదంటే భారీ ఎత్తున బీసీల ఉద్యమం రాబోతుంది అనేటువంటిది హెచ్చరిక చేస్తూ ఉన్నారు జనసభ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.